2018 ఇఫ్ యూ రిమెంబర్ 2 యూనివర్సిటీ సభలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కూడా అన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? అవును, టీడీపీని ఖచ్చితంగా అంటామని మేము ఆ రోజు చెప్పాము, మద్దతు ఇచ్చే రోజు చెప్పాము. 2014లో మీరు సరిగా పని చేయకపోతే విమర్శించేది మేమే, ఫస్ట్ ఎదురు తిరిగేది మేమే, మిమ్మల్ని చొక్కా పట్టుకుని అడిగేది మేమే అని ఆ రోజే చెప్పాం. అలాగే పని చేయనప్పుడు అడిగాము. ఈ రోజు కూడా అదే అంటున్నాం. మేము ఇద్దరం కలిసి వెళ్తాం, సరిగా పని చేయకపోతే ఖచ్చితంగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మేము మీరు చాలా ఆగ్రహంతో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ మీకు నచ్చకపోతే అటలు, మీకు నచ్చితే మాత్రం మీ కన్వీనియన్స్ ప్రకారం చెప్తారు. అటానమస్ గా ఏం జరిగే పనులు కాదు. కానీ చెప్తున్నాను, షర్మిల గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఇప్పుడు ఆవిడ చేస్తున్న విధానము, ఆమెకి ఏ మాత్రం నైతిక హక్కు ఉంది అంటున్నా నేను. రాజకీయాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆవిడకి లేదు. పార్టీ విలీనాలు వాటిల గురించి మాట్లాడే హక్కు అయితే ఆవిడకి లేదు. ఎందుకంటే మాట మీద నిలబడలేదు. ఎంత ప్యాకేజీ ముట్టి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తుందో వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ దత్తపుత్రికకి ఆ సిబిఐ పుత్రుడు ఎంత ప్యాకేజీ ఇప్పించాడు, ఆ ప్యాకేజీలో ఆ సిబిఐ పుత్రుడికి కూడా వాటా ఉందా అనేది ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ సిబిఐ పుత్రుడికి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జనాలందరి మీద నోరేసుకొని పడతాడు కదా. ఈయన పెద్ద శుద్ధపూసలాగా గురిగింజ తన కింద ఉన్న నలుపు తెలియనట్టు, ఇంట్లో జరిగే భాగవతాన్ని ఎవరికి తెలియనట్టు కప్పిపుచ్చుకొని బయటకు వచ్చి జనాల మీద బకెట్ల కొద్ది బురద జల్లుతా మైకి దొరకంగానే వాగుతా ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వ్యవహారం గురించి వ్యక్తిగత విమర్శలు ఆపండి మేడం, మేము చాలా మాట్లాడగలం. రాజకీయ వ్యభిచారం గురించి మాట్లాడడానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత రెండు ఉన్నాయి ఆ సిబిఐ దత్తపుత్రుడికి. మేడం వ్యక్తిగత విమర్శలు ఆపేయండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చేసేదే వ్యక్తిగత విమర్శలు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేదే వ్యక్తిగత విమర్శలు. రాజకీయాల్లో లేని కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే వ్యక్తి మీ పార్టీ అధినాయకుడు. మీకు అది నచ్చపోతే ముందు మీ పార్టీకి రాజీనామా చేయండి, చెప్పి తీరాలి. దత్తపుత్రికని ఎంత ప్యాకేజ్ ముట్టినా చెప్పి తీరాలి. ఎందుకంటే లెగిస్తే జనసేన మీదకి వస్తాడు కదా, ప్యాకేజ్ అనుకుంటూ గొప్ప మరుగుడు మొదలుకుంటాడు కదా. ఈ ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడాల్సిన బాధ్యత యువరాజ్య నాయకుడుగా ఉన్నప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు కదా, అప్పుడు మీకు ఎంత ముట్టిందో చెప్తే దాన్ని బట్టి అది కనుక్కుందాం మేడం, తప్పకుండా కనుక్కుందాం. దత్తపుత్రుడు అని ప్రారంభించిన లోకేష్ అతనితో భుజం కలిపి వెళ్తారు. దానికి మీకే ఉండవు, అభ్యంతరాలు ఉండవు. చెప్తున్నారు మైకుల్లో కదా, మరి మీరేది మేము మాకెంత మేము అసలు మా మీద బుర్రలు చెల్లారు. మీరేది చెప్పండి, మీ శుద్ధ చెప్పండి. మీరు శుద్ధపోతులు కదా మీరు. ఇప్పుడు ఈ రోజు ఎంత తీసుకొని శుద్ధపోతులు ఈ రోజు పార్టీ ఎందుకు పోయింది మీది? మీ క్లాస్ సింబల్ ఎందుకు పోయింది? మీ ఎన్నికల గుర్తు ఎందుకు పోయింది? మీకు ఆఫీస్ బేరం లేకే కదా. అంటే మీరు చేస్తే ఏదైనా సంసారమేనా? అంటే ఎదుటి చేస్తే వ్యభిచారం అయిపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసేదే కరెక్ట్ మేడం. రాష్ట్రం అంతా ఆమోదం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకి. ఆ విషయంలో మాత్రం ఆయన సంసారాల గురించి మాత్రం ఆమోద ముద్ర వేసింది రాష్ట్రం మొత్తం. ఆయన చేసేదే కరెక్ట్ కదా. ఆయన గురించి అంత బాధ పవన్ కళ్యాణ్ చేసేది కరెక్ట్ అని చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ చేసే మేము కూడా మీ బెడ్రూమ్ లోకి వచ్చి కెమెరా పెట్టాల్సి వస్తుంది, తట్టుకోలేరు. తర్వాత 3 గంటల ఫోన్ల గురించి మేము మాట్లాడితే మీరు లైవ్ లో పెట్టాల్సి వస్తుంది. మేము మాట్లాడామనుకోండి చూస్తే మీకే నష్టం. ఎందుకంటే మీకే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం బయట చాకరీ పెడతాం. వాటిని మేము అడిగిన చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. షర్మిల ఆ రోజు హోల్సేల్ గా పార్టీని మూసేశాడు అనింది, ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు అనింది. ఈ రోజు ఆమె ఎంత ప్యాకేజ్ తీసుకుంది? వాళ్ళ అన్న పద్దాకల ప్రతి మీటింగ్ లో కూడా ప్యాకేజీ అంటుంటాడు. ఆయనకి ఎంత ప్యాకేజీ ముట్టిందో చెల్లెళ్ళు పంపించడానికని ముందు ఆయన చెప్పమానండి. ఆయన ఇంట్లో ఎంత ప్యాకేజ్ తీసుకొని చెల్లెళ్ళు పంపించాడు పక్క పార్టీలో. కానీ నా తల్లిని తిట్టినోని వదలను. ఒరే లోకేష్,
నీ అంతు చూస్తా అన్నాడు. ఆయన ఏం చూసుకుని ఆయన చెల్లెల గురించి కూడా మాట్లాడి ఆయన చెల్లెల గురించి కూడా ప్రస్తావించి ఒరే లోకేష్ నీ అంతు చూస్తా అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చూసి కలిశాడు, ఎందుకు కలిశాడు, ఎందుకు కలిసిపోయాడు, ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది, తల్లిని అవమానించిన వాడితో ఎందుకు కలుస్తున్నాడు, ఎందుకు కలుస్తున్నాడు, ఏం చూసుకొని కలుస్తున్నాడు, నా తల్లిని అవమానించారని చెప్పి రోడ్డుకి విలీనం చేస్తుంది. ఆవిడేం చూసుకొని చేస్తాం మేము చెప్పారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్ర ప్రయోజనానికి రాష్ట్ర ప్రయోజనం అయితే తెలంగాణ నుంచి ప్రయోజనాలు మీరు 600 హామీలకి మేము ఉంటాం హామీగా అన్నారు. అక్కడ పార్టీ పెట్టింది కదా తెలంగాణ తెలగబెడతాను ఏదో నేను ఉద్ధరిస్తానని. ఆడే ఉద్ధరించింది ఏడే ఉద్ధరిస్తుంది. అక్కడ ప్రయోజనాలు ఏం చేస్తుంది, ఇక్కడ ప్రయోజనాలు ఏం చేస్తుంది. మరి ఎంత ప్యాకేజీ విలీనం చేసింది. కార్యకర్తలు నెట్టేట ముంచి కార్యకర్తలు ఆ వెంట తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని పంపించినందుకు ఎంత ముట్టింది జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డే చెప్పాలి, అది మీరు కాదు చెప్పేది. ఆయన నిజంగా ఒక నిబద్ధత గల నాయకుడు అయితే చెప్తాడు. నిబద్ధత మనకి బయట కనపడితే మన ప్రజలను ఇలాగే పెట్టుకుంటాడు బయటకు వచ్చి. ఈ రోజు ఎవరు స్వార్థ ప్రయోజనాల కోసం అటు నుంచి ఇటు నుంచి అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే టెంట్ పార్టీ పెట్టుకొని మళ్ళీ టెంట్ మునిగిపోతుందని చెప్పి వాళ్ళందరినీ కాంగ్రెస్ లో పంపించి చెల్లెల్ని పంపించి ఎంత ప్యాకేజీ పంపించాడు ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. వీళ్ళ ప్యాకేజీ గురించి మాట్లాడతారు, వీళ్ళ నిబద్ధతల గురించి మాట్లాడతారు, వీళ్ళ నిజాయితీల గురించి మాట్లాడతారు. చండాలమైన రాజకీయం ఇంట్లో పెట్టుకొని ప్రజలు అంటారా, నిజాయితీగా పనిచేసే వాళ్ళని అంటారా, నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని అంటారా, నిజాయితీగా పనిచేసే ప్రజల కోసం పనిచేసే జనసేన అంటారా? మీరు ముందు కావాలి, ముందు మీరు సిగ్గు లేకుండా ఏం పెట్టుకుని ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? ఇన్ని ప్రగల్భాలు పలికి ఈ రోజు ఎట్లా వస్తుంది ప్రజల ముందు, ఎట్లా ఆంధ్రప్రదేశ్ లో మౌనం చూపిస్తుంది, అలా తెలంగాణలో మరి ఏ రకంగా మౌనం చూపించాలనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు? అంటే ప్రజలంతా ఎర్రి గొర్రెలా, ప్రజలంతా ఎర్రి గొర్రెలా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఏంటి రోజుకి ఒకటి పడతాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తేనే రోడ్డు మీద పడి దొల్లి చిన్నపిల్లలు ఏడుస్తాడు. జనం చేదరించుకుంటారు. ఎవరు చంద్రబాబు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వచ్చారా లేదా పార్టీ కార్యక్రమంకి వచ్చారా? మీకు అదే మరి ఎవరి కోసం ఇప్పుడు షర్మిలా చెప్పండి, ఎవరి కోసం చేస్తున్నారు? షర్మిలా జగన్మోహన్ రెడ్డి దేని కోసం చేస్తున్నాడు? ఎవరికి ఏ కేసులు చేయించుకోవడానికి చెల్లెళ్ళాడు? ఎవరికి సోనియా గాంధీ ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు? మరి రిలయన్స్ వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చి మరి ఈ రోజు తండ్రికి మర్డర్ చేసిన వాళ్ళు పక్కన పెట్టుకున్నారు? ఎంత ప్యాకేజ్? మీరే మాట్లాడాలి అన్ని. మీరే నీతులు చెప్పాలి, శ్రీరంగ నీతులు. మీ గౌతమ్ సంగతులు జనాలకు తెలియదనే మీరు నీతులు చెప్తున్నారు కూర్చొని. ఈ రోజు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? మొహం మీద కాంపించి ఉమ్మేస్తున్నారు మీరు నీతులు చెబుతుంటారు. నీతులు చెప్పేది అని, మీరా నీతులు చెప్పేదని. మగవాళ్ళగా పార్టీ పెట్టాం, 10 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం, పార్టీ ఇంకా స్టిల్ ఉన్నాం. మేము మగవాళ్ళం కాబట్టి ఉంచుకోగలిగాం. ఇలాగని ఆడంగి మాట్లాడలేదే మేమేం మాట్లాడలేదు కదా పార్టీ విలీనాల గురించి. ఇప్పుడు మీకు సిగ్గు సేవ లేకుండా, దమ్ము ధైర్యం లేకుండా పాలసీల గురించి మాట్లాడండి అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీకు అధికార ప్రతినిధులు గాని, ఆ జగన్మోహన్ రెడ్డి గాని మీకు ప్రజల సమస్యల గురించి అడ్రస్ చేసే దమ్ము ఉందా? మీకు లేదు. మీరు తినడానికి వచ్చారు, దోచుకోవడానికి వచ్చారు, అవినీతి చేయడానికి వచ్చారు. రాజశేఖర్ రెడ్డి పేరుని యూజ్ చేసుకొని మీరు లబ్ధి పొందడానికి రాజకీయాల్లో ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఇక దాని గురించి మేము పెద్ద మహానేతలు అని చెప్పి ఎంత ప్రవర్తించిన ప్రజలకు తెలుసు కదా. మీ బండారం ఏంటి అని తెలిసి మీరు దేని కోసం పార్టీ పెట్టారో తెలుసు, ఏం చేస్తున్నారో తెలుసు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా దోచుకు తింటున్నారో. ఒకవైపు అన్న దోచుకు తింటున్నా అయిపోయింది, వచ్చింది అంతే తేడా. ఫ్యామిలీ దోచుకు తినే పని అందరూ తెలుసు కాపాడుకుంటానికి మీకు. కాబట్టి మీరు కానీ మాట్లాడుతున్నారు వచ్చి పెద్ద రైట్ శివపార్వతి గారు.